మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుల వారి అత్యున్నతమైనటువంటి నామంలో మీ అందరికీ ముందుగా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి కృపను బట్టి, అతని అనాదికాల సంకల్పాన్ని బట్టి మళ్ళీ మనము ఈ ప్రత్యేక బైబిల్ క్లాసులో చేరి, అనగా ఈ మిడ్ వీక్ బైబిల్ క్లాసులో చేరి తండ్రిని మహిమపరుచుకుంటున్నాం. కృప కంటిన్యూగా అనుగ్రహిస్తున్న తండ్రికి నేను స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఓకే, చాలా సంతోషం ప్రియులారా. మనము కొన్ని నిమిషాల పాటు దేవుడి జ్ఞానాన్ని వింటూ, దేవుని గొప్పతనాన్ని గ్రహిస్తూ, దాని ప్రకారంగా బ్రతకటానికి ప్రయత్నాలు చేయడం. ఈ సమయంలో మనము తెలుసుకునేటువంటి అంశము ఆల్రెడీ మనందరికీ తెలుసు, దీన మనస్సు కలిగి ఉండుట. అంతేనా? ఏమైనా తేడా ఉందా? దీన మనస్సు కలిగి ఉండుట అంటే దేవుని పిల్లలు దీనులుగా ఉండాలన్నది తండ్రి యొక్క ప్రణాళిక. దేంట్లో దీనులుగా ఉండాలి? దీనులుగా లేకపోతే నష్టం ఏంటి? దీనులుగా ఉంటే కలిగే బహుమానం ఏంటి అన్న సంగతులు బహు జాగ్రత్తగా గ్రంథాలను ఓపెన్ చేసి పరిశీలన చేసుకుంటూ మనము ముందుకు వెళ్దాం. పిల్లలు, మీరు డిస్టర్బ్ చేయండి. ఓకే. అపోస్తులుడైనటువంటి పేతురు గారు రెండవ పత్రిక రాస్తూ ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషను తెలియజేయటం జరిగిందండి. ప్రియులారా, మనము అక్కడికి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 5వ అధ్యాయము 6వ వచనం అనుకుంటున్నాను, ఎందుకంటే మా పేజీలు కలిసినాయి ఇక్కడ. దాంతో అతుకు పెట్టాను, అర్థం కావట్లేదు. 6 ఉందా? 6. దేవుడు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, కామా ఉంటే కామా, ఫుల్ స్టాప్ ఉంటే ఫుల్ స్టాప్, వాక్యానికి అందం రావాలి. ఓకే. 6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఎందుకంటే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. చాలండి ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి లేఖన భాగం సందర్భాన్ని బట్టి మనం చదువుకున్నాం. ఎవరికి తెలియజేశారు, ఎప్పుడు తెలియజేశారు అని మనం ఆలోచిస్తే, అపోస్తులుడైనటువంటి సంఘములో ఉన్నటువంటి పెద్ద, క్రీస్తు ద్వారా మన్ననను పొందుకున్నటువంటి వ్యక్తి పేతురు గారు. 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు. ఇతను సంఘ పెద్దగా ఉండి చెదిరిపోయినటువంటి క్రైస్తవులని ఓదార్స్తూ, వాళ్ళను ప్రేమిస్తూ ఈ మొదటి పత్రిక రాయటం జరిగింది. క్రీస్తు శకం 2024 అయితే, ఇప్పుడు క్రీస్తు శకం 65లో ఈ పత్రిక రాశాడండి. ఫస్ట్ పత్రిక. లేఖన భాగాలు మనం చదివేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలియాలి, లేకపోతే కాన్సెప్ట్ అర్థం కాదు. మొదటి శతాబ్దంలో క్రీస్తు సంఘమునకు శ్రమలు వచ్చినప్పుడు యెరూషలేం పట్టణంలో, అంటే దీన్ని తల్లి సంఘం అంటారు బయట వారు, మనం అట్టనం. బతికుంటే బలసాగు దీన్ని బతకొచ్చురా నాయన అని ఇతర దేశాలకు వెళ్ళిపోయారు యూదులందరూ కూడా. ఆయా దేశాల్లో సెటిల్డ్ అయిపోయి దేవుణ్ణి మహిమపరుస్తూ బిక్కుబిక్కుమని బ్రతుకుతున్న టైంలో ఒక పెద్దగా పత్రిక రాస్తూ ఓదారుస్తున్నాడు. అప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయంటే, దారిద్ర్యపు రేఖకు దిగువ భాగంలో ఉన్నారు, ఆర్థికంగా, ఆత్మీయంగా, అన్ని కోణములలో కూడా. సో ఇప్పుడు ఏం చేయాలి? ఓదార్చాలి.
అనేకమైన సంగతులు తెలియజేసి ఇక్కడ అంటున్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. నో నీడ్ టు వరీ అబౌట్ యువర్ లైఫ్ ఆర్ యువర్ ఫ్యూచర్. మీ బ్రతుకుల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, కృషించుకోవాల్సిన అవసరం లేదు, దుఃఖించవద్దు. ఒంటరిగా ఉన్నాము, దేవుని నమ్ముకోవడాన్ని బట్టి నష్టాలు వస్తున్నాయని మీరు ఆలోచించవద్దు. దేవుడికి ఇవన్నీ తెలుసు. దేవుడు మిమ్మల్ని శోధించడు, కానీ ఏం చేస్తాడు? పరిశీలిస్తాడు, పరీక్ష పెడతాడు. అంతే. పరీక్షలో పాస్ కావాలన్న ఉద్దేశమే తప్ప మరొక ఉద్దేశం దేవుడికి లేదు. దేవుడు పిల్లల్ని శోధించేది ఎవడంటే శోధకుడు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించనని గ్రంథంలో రికార్డ్ చేయబడింది. కాబట్టి శోధనలు వచ్చినప్పుడు కృంగిపోకండి. దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అయితే ఎప్పుడు? మీరు అనుకున్న టైంగా, నేను అనుకొని చెప్పే టైం కాదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, ఎస్పెషల్లీ మిమ్మల్ని ఆశీర్వదించాలి, దీవించాలి, మిమ్మల్ని హెచ్చించాలంటే హెచ్చించటానికి తగిన సమయం ఉంది. ఎప్పుడు బట్టి అప్పుడు కాదు. అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలాగుందనంటే, మరి మేము దేవుని నమ్ముకొని 3 ఏళ్ళు అయిందిగా, ఎందుకు మేము హెచ్చింపబడలేదు? దేవుని నమ్ముకున్న సంవత్సరంలో, 2వ సంవత్సరం, 3వ సంవత్సరంలో మంచి పొజిషన్లో ఉండాలని మేము అనుకుంటే ఏంటి మాకు ఈ బాధలు అని ఆలోచిస్తున్నారండి. పౌలు గారికి తెలిసింది, ఏంటి ఇలాగ అయిపోయారేంటి, ఎందుకు డిగ్రేడ్గా థింక్ చేసేసి దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నారేంటని ప్రియులారా ఈ విషయం చెప్తున్నాడు. దేవుడి యందు విశ్వాసం ఉంచండి, తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అన్నాడండి. తగిన సమయం ఎప్పుడో మాత్రం చెప్పలేదు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ఏం శేషం వస్తుంది? దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు మనల్ని హెచ్చించడండి, దీవించడండి. అర్థం చేసుకోండి. బ్యాప్టిజం తీసుకోగానే, దేవుడి సన్నిధికి వస్తుండగానే దేవుడు మమ్మల్ని హెచ్చించాలి, దేవుడు మమ్మల్ని ఆస్వాదించాలి, దేవుడు అన్నీ మాకు ఇవ్వాలి అనుకుంటారు చాలామంది. మానవుని యొక్క థాట్ ఇది, మనసుల ఆలోచనలు ఇవి. కానీ మన ఆలోచనలకి దేవుడి ఆలోచనలకి ఎంత వ్యత్యాసం ఉంది తెలుసా? ఎంతో ఉంది వ్యత్యాసం. మనం అనుకున్న టైంలో దేవుడు మనల్ని ఆస్వాదించాడు, హెచ్చించాడు. అప్పుడు క్రెడిట్ ఎవరికి పోయింది? మరి క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ, నీకే పోయింది. అప్పుడు నువ్వేమంటావు? నేను అనుకున్న ప్రకారంగా జరిగిందండి, పలానా టైంలో జరగాలని నేను అనుకున్నా, ఖచ్చితంగా నేను దీపింపబడ్డాను అంటావు. మరి దేవుడు ఏమైపోతాడు? అక్కడ మినిమైజ్ అయిపోతాడు. దేవునికి ఘనత రాదు కదా, దేవుడికి మహిమ రాదు కదా. దేవుడికి మహిమ రావాలన్నది మన పట్ల దేవుడి ప్రణాళిక అన్నప్పుడు ఆయన క్యాలెండర్ ప్రకారంగా ఆయన చేస్తాడు. అది తగిన సమయము. ఎప్పుడు చేస్తే, ఎప్పుడు ఇస్తే, ఎప్పుడు ఆస్వాదిస్తే తగిద్దో నీకంటే నాకంటే ఎక్కువ ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు ఈ పిల్లగాడికి మనం పెళ్ళి ఎప్పుడు చేస్తాము? ఉదాహరణకి అర్థం కావడం వరకు చెప్తాము, తగిన సమయంలో చేస్తాము, అంతే కదండి. పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకోవాలన్నారు గవర్నమెంట్? 21. మగ పిల్లలైతే, ఆడపిల్లలైతే అది వారికి అది తగిన టైం, తగిన సమయంలో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తారు. తగాలి, ఏం పని చేసినా కూడా కరెక్ట్గా మ్యాచ్ కావాలి. మీకు అర్థమవుతుంది కదా? ఇట్లా చెప్పుకోవడం పోవాలంటే చాలా ఉన్నాయి. పుట్టిన పిల్లలకి అన్నం ఎప్పుడు తినిపిస్తారండి? 6 నెలలకి. అది తగిన సమయం. ఎప్పుడు పడితే అప్పుడు పెట్టరు. అన్నప్రాసన్న కార్యక్రమాలు చేస్తారు 6 నెలలకి. అప్పుడు ఎందుకు చేయాలి? ఇక అప్పుడైతేనే తింటే వాడు అరిగించుకుంటాడు అన్న సంగతి మనకు తెలుసు. అంటే ఈ లోకంలో మనము
తగిన సమయాన్ని బట్టి కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం మనుషుల మధ్య. మనకి ఇంత టెక్నాలజీ ఉంటే దేవునికి ఎంత ఉండాలి యజుబాబు, ఎంత తమ్ముడు? ఆలోచించండి. ప్రభు మనసు ఏంటో మనం తెలుసుకోవాలి. పౌలు గారు రోమీలకు పత్రిక రాస్తూ 11వ అధ్యాయం లాస్ట్లో ఏమంటాడంటే, ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవరు కాదు, ఆయనకి ఆలోచన చెప్పిన వాడెవడు? ప్రశ్న. అంటే ఎవడి వల్ల కాదు, ఆయన మనసు ఏంటో తెలుసుకోవాలట ఫస్ట్. ఆయన మనసు ఏంటో తెలుసుకొని ఆ మనసు ప్రకారంగా మనం ప్రవర్తిస్తే మన పట్ల హ్యాపీ అవుతాడు, సంతోషపడి మనల్ని దీవిస్తాడు ఆయన. అందుకొరకు లోకంలో ఒక సామెత ఉంది, గుణమెరిగి తిరుగుదా గువ్వల సెన్న అన్నారు. గుణాన్ని బట్టి మనం మూవ్ కావాలి. కాబట్టి ఆయన మనసు ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అనవసరంగా ఆయన మనం బ్లేమ్ చేయకూడదు. అర్థమవుతుందని దేవుడు మాకు అది ఇయ్యలేదు, ఇది ఇయ్యలేదు, హెచ్చించలేదు, ఏంది ఎంత అన్యాయం జరుగుతుంది, ఏం చేశాం మేము అనేసి ప్రియులారా దేవుణ్ణి అపార్థం చేసుకుంటారు. సో పరిశీలించిన దానిని బట్టమ్మా వినండి, ఏం అర్థమైంది ఇప్పటివరకు, ఏం గ్రహించాము? దేవుడు తన పిల్లలని హెచ్చించటం కన్ఫామ్, అది 100కి 200% కన్ఫామ్. అయితే ఎప్పుడు? నీవు నేను అనుకున్నప్పుడు కాదు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంటాడు, యేసు 2వ రాకడ గురించి, ప్రభువా అంత బాగానే చెప్తున్నావు, వస్తా 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 అని చెప్పేసి అంటున్నావు, మరి ఎప్పుడు వస్తావు కొంచెం క్లూ ఇవ్వచ్చు కదా అంటారు శిష్యులు 24వ అధ్యాయంలో. అప్పుడు యేసు ఏమంటాడు తెలుసా? మీరు అనుకోనని గడియలు, మీరు అనుకోనని గడియలో నేను వస్తాను. మీరు అనుకున్నారు అనుకో, డేట్ ఫిక్స్ చేసారు అనుకో, నేను రాను. ఇప్పుడు లోకంలో నేను జ్ఞానిని చెప్పుకునేటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? డాక్టర్ వేదవ్యాస లాంటి వారు, ఇంకా అనేక మంది, కొంతమంది ఏమన్నారు తెలుసా? 2000 సంవత్సరంలో యేసు వస్తున్నాడు, పలానా సంవత్సరంలో కన్ఫామ్, లెక్కలన్నీ వేసాం, అప్పుడు ఆయన బయలుదేరి వస్తాడని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు డేట్ ఫిక్స్ చేస్తే ఆయన వస్తాడా? ఆలోచించండి. అసలు వచ్చే సంగతి కనీసం యేసు కన్నా తెలుసా? మరి యేసు దేవుడు అయినప్పుడు యేసుకుందుకు తెలియదు? అంటే కొంచెం అర్థం చేసుకోవాలా. సీక్రెట్స్ బిలాంగ్స్ టు నాట్ జీసస్ క్రైస్ట్, బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ. రహస్యములు దేవుడైన యెహోవాకు మాత్రమే. ఆ సమయాలు, ఆ కాలాలు ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం ఇక్కడంటే, మనల్ని ఆశీర్వదించటం కన్ఫర్మ్, మనం అనుకున్నప్పుడు కాదు, దేవుడు అనుకున్నప్పుడు, దేవుని యొక్క కాలమానం ప్రకారంగా ప్రియమైన దేవుడు బిడ్డలారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. రైట్. అప్పటి వరకు మనం ఏం చేయాలా? అమ్మా రమ్య, ఏం చేయాలమ్మా? అప్పటి వరకు ఏం చేయాలి? ఏం చెప్పాడు పేతురు గారు? చూద్దాం రండి, 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు. ఈ లోపల మీరు ఏం చేయాలంటే ఖాళీగా ఉండొద్దు. ఆయన బలిష్టమైన చేతి కింద దీనులుగా ఉండండి, దీన మనస్సు ధరించుకోండి. సో వాట్ ఎ వండర్ఫుల్ కన్క్లూషన్ అండి. ఆయన హెచ్చించేంత వరకు మనం ఏం చేయాలంటే మన ధర్మాన్ని మనం నెరవేర్చాలి. బలహీనమైన చెయ్యి కాదు ఆయనది. ఎలాంటి చెయ్యి? బలిష్టమైన చెయ్యి. పెద్దవాడు కదా, మరి పెద్దవాడికి పెద్ద చెయ్యే ఉంటుంది, చిన్న చిన్నగా ఉండదండి. ఆయన ఏం చేసినా గట్టిగా చేస్తాడు. ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఎలాగ ఉండాలంటే దీనులుగా ఉండాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దీనులు? దీనులు అంటే అర్థం ఏంటి?
దీనులంటే అర్థం ఏంటిది? దీనులంటే తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి వస్త్రాలు లేకుండా, ఉండడానికి సొంత ఇల్లు లేకుండా, భయంకరమైన కష్టాలలో ఉన్నటువంటి వారు దీనస్థితిలో ఉంటారు కదా, దాని గురించి చెప్తున్నాడా? దీనులంటే అర్థం ఏంటి? నన్ను తప్పుగా అర్థం చేసుకోకపోతే మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తా. సూపర్. నన్ను అపార్థం చేసుకోకపోతే మీకు అర్థం కావటం కొరకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎదురంగా ఉన్నారా పద్మావతి మేడం గారు? ఆమె కరోడుపతి. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా మీకు? అర్థం కావటం కొరకే చెప్తున్నా. ఆస్తి ఉంది, నెలకి 1,50,000 దాకా ఉంది ఇన్కమ్. ఎప్పుడన్నా ప్రదర్శించుకుందా? ఎప్పుడన్నా మీరు జస్ట్ ఒకసారి గుర్తు చేసుకోండి, నా స్థితి ఇది అని ఎప్పుడైనా ఉందా? మన లెక్కనే ఉంది. దాన్నంట దీన స్వభావం అంటే. డబ్బులు లేవు, అది లేదు, ఇది లేదని దీనంగా ఏం బ్రదర్ అలాగ ఉన్నామంటే ఏం చేయాలి బ్రదర్ అని అంటారు. అది కాదు దీనస్థితి అంటే. అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్టుగా ఉండటము ఆయన రెక్కల కింద, అది దీనస్థితి అండి. దేవుడు దీనుల కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు తెలుసా? ఆయన దృష్టి ఎవరి మీద పెడతాడు తెలుసా? దీనుల మీదనే. ఎక్కడ ఉన్నారా? ఎక్కడ ఉన్నారు దీనులు? దీనులు అంటే 100% మనం ఉన్న అక్కడి నుంచి దిగి జీరోలోకి రావాలి. అలాంటి వారు ఎక్కడున్నారు నా పిల్లలని ఆయన దృష్టి పెడతా ఉంటాడు. నమ్మొచ్చా? అంటే దేవుని స్వభావం అది. దీనులని పరీక్ష చేసి ఫైండ్ అవుట్ చేసేవాడు మన పరమ తండ్రి. వాళ్ళ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము అందరు తీయాలి. 2వ వచనం. అవన్నీ 66, 1, 2 చదువుదాం. యెహోవా ఇలాగ ఆజ్ఞిస్తున్నాడు, ఆకాశమా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీ మీ చేతులతో కట్టేయన్నీ నా హస్తకృతములు అని, హస్తకృతములు అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ పెన్ను తీసుకుని అండర్లైన్ చేయండి. ఎవడు ఈ ప్రపంచంలో ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుంటాడో వారినే నేను దృష్టించియున్నాను. అంటే వండర్ఫుల్. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వనకాలి. ఇది క్వాలిటీస్. వాళ్ళ మీదనే దృష్టి పెడతారటండి. ప్రేమన దేవుని పిల్లలారా, ఆయన ఆస్వాదించేంత వరకు, హెచ్చించేంత వరకు దీన మనసుకు ఉండాలి. మనం దీనులుగా ఉండాలి. ఏది లేదని చెప్పేసి అనుకోవాలి. జీరో పొజిషన్లో మనం ఉండాలి, వనకాలి. కొన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఎవడు దీనుడై నలిగిన హృదయం. నలిగిన హృదయం అంటే కర్ర తీసుకొని రాయి తీసుకొని కొట్టుకోవటం కాదు. నలిగిన హృదయం అంటే అసలు ఎప్పుడు కూడా మొరపెడుతూ కృంగి కృషించిపోతూ ఏడుస్తూ ఉండాలండి దేవుడు సన్నిధిలో. దేవుడు అంటే అమితమైనటువంటి పిచ్చి ఉండాలి.
దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకును. మాట విని వనకాలి, గజ గజ వనకాలి. వణుకుతారా అండి మనల్ని ఎవరన్నా? దేవుడు అంటే అసలు ఉందా భయం? అసలు లేదు. వనకాలట ప్రేమన దేవుని బిడ్డలాట. దేవుడు మనల్ని హెచ్చించాలంటే మామూలుగా ఉంటే కుదరదండి. మన వంతుకు మనం త్యాగం చేయాలి, చాలా సాక్రిఫైస్ చేయాలి, తెలుసా? చాలా సాక్రిఫైస్ చేయాలి, వనకాలి, హంబుల్గా ఉండాలి. హంబుల్ అవర్ సెల్ఫ్. విరిగి నలిగిన హృదయం కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దృష్టి ఉంచుతారట, ఎస్ ఈ పర్సన్ నాకు కావాలి, వీడైతే కరెక్ట్, ఆమె అయితే కరెక్ట్, నా చిత్తానుసారమైనటువంటి వారు అని అనుకుంటాడండి. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? సమయం రాగానే సెట్ చేసేస్తాడు. చేయడండి. ఒక ఎంపీ దగ్గర, ఎమ్మెల్యే దగ్గర ఒక దీనుడు ఉన్నాడు అనుకో, అన్ని కోణములో దీనత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. వాడు అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, తెలుసా? పెద్దలందరూ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. వాని బాడీ లాంగ్వేజ్ ఎలాగుంది, వే ఆఫ్ టాకింగ్ ఎలాగుంది, అసలు ఏంటి వాడు కూర్చోవటం లేవటం అసలు ఎలాగుంది, మొత్తం వాళ్ళు చేస్తూనే ఉంటారు స్కానింగ్. రిపోర్ట్లో దీనత్వం కనపడ్డది అనుకో, చెప్పడు, వానికి టైం రాగానే సెట్ చేస్తాడండి. అట్లా ఎన్ని చూడలే మనం? చూసినా చూడలేదా? అంటే మనిషికి మనిషి విషయంలో ఎంత టెక్నాలజీ ఉంటే మన పరమ తండ్రి ఆయన చాలా తెలివి కలవాడు కదా. సుప్రీం సూపర్ పవర్ ఉంది ఆయన దగ్గర. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క బ్లెస్సింగ్స్కి మనం పాత్రలము కావాలంటే, దేవుడు మనల్ని హెచ్చించాలంటే అన్ని కోణములలో దీన స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. అదే ఆ ఎంపీ దగ్గర, ఎమ్మెల్యే దగ్గర ఒక వ్యక్తి దీనుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన వచ్చేటప్పుడు పోయేటప్పుడు కాళ్ళ దగ్గర వేసుకుంటా ఇష్టానుసారంగా మాట్లాడిండు అనుకో, ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అసలు టైం కాదు, వాడిని అసలు తీసేయండి అని చెప్పేసి అంటాడు డ్యూటీలో. కాబట్టి ప్రియులారా, దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ మనం పొందుకోవాలంటే తగిన సమయం ఉన్నది. ఆ సమయం కొరకు మనం ఎదురు చూడాలి. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని, మనం పెంట కుప్పల మీద ఉన్న పైకి లేపుతాడు. ఒక మాట చెప్తున్నా, ఈ లోకంలో మనం ఏ స్థితిలో ఉండాలన్నా దట్ ఈస్ డిపెండ్ అపాన్ గాడ్స్ గ్రేస్ ఓన్లీ. దేవుని కృపే. మన తెలివి కాదు, మన జ్ఞానం కాదు, మన విద్య కాదు, మన అసలు ఏది కూడా పనిచేయదండి. తెలుసా ఆ విషయం? మా తెలివితోటి, మా జ్ఞానంతో అలాగే మేము బ్రతుకుతున్నామని చాలామంది అంటారు. తప్పది. ఆయన కృప ఉంటేనే, ఆయన దయ ఉంటేనే ఏదైనా మనం పొందుకోగలము. అంతే. మీరు నమ్మాలి, ఇది మాటలు కాదు, లేఖనం ఏమంటుంది చూసుకుందాం. రోమపత్రిక ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను, సహకరించండి. రోమపత్రిక 9వ అధ్యాయంలో మోషేను గురించి, ఫరో చక్రవర్తిని గురించి పౌలు గారు రోమాలో ఉన్న క్రీస్తు సంఘమునికి ఏం చెప్తున్నాడో చూద్దాం. దేవుడు చెప్పిన సంగతిని ఇక్కడ పౌలు గారు పత్రిక రూపేణ క్రైస్తవులకు తెలియజేస్తున్నాడు. 9వ అధ్యాయము 14. కాబట్టి మరి ఏమందాం మనము? ఏమందము? దేవుని యందు అన్యాయం కలదా అంటే అంత ఆయన ఇష్టమేనా అంటే ఆయనకు నచ్చితేనే చేస్తాడా అని దాని అర్థం. కాబట్టి ఏమందము? దేవుడి యందు అన్యాయం కలదా అట్టనరాదు. అందుకు మోషేతో ఇలాగ చెప్పుతున్నాడు. మోషేతో ఇలాగ చెప్తున్నాడు, నాకు చెప్పట్లేదు కదా అనుకోకాకండి, మనతోటి కూడా చెప్తున్నాడు. ఏంటట?
ఎవరిని కరుణింతునో వానినే కరుణిస్తా, ఎవని ఎడల నేను జాలి చూపుదునో వాని ఎడలనే జాలి చూపిస్తా. చూశారండి, రాజు ఆయన ఇష్టం. రాజు దలుచుకుంటే ఏమండి కడబంతులో ఉన్న తన సర్వెంట్స్ ద్వారా సెట్ చేస్తాడు. అవునా కాదు? పెట్టేటోడు మనోడైతే, వడ్డించేటోడు మనోడైతే ఎంత తమ్ముడు మూలకుంటే రాడా వాడు? బంతి భోజనాలకు వెళ్ళాం కదా మనము. వడ్డించేటోడు ఒకవేళ మనోడు అనుకో, వేసుకుంటూ మొత్తం సర్వ్ చేసుకుంటూ వచ్చేసి మన దగ్గర రాగానే గారి ఒకటి ఎగస్ట్రా అయ్యాడా? అనుభవించలేదు ఎప్పుడు చూసేసి. అంతే, మనోడైతే మనం ముందే కూర్చోవాల్సిన అవసరం లేదు. డిడ్ యూ క్యాచ్ మై పాయింట్? ఇలా చాలా జ్ఞానం ఉంది. ప్రేమన దేవుని పిల్లారా, దేవుడు అదే అంటున్నాడు, ఎవరిని కరుణింతునో వానినే కరుణిస్తాను, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడలనే జాలి చూపిస్తా. కాగా నీకు నాకు సంబంధం లేదు, నా తెలివితో నేను ప్రయత్నం చేస్తాను. కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. దానికి ఆన్సర్ చెప్తున్నాడు, పొందగోరు వాని వలనైనను, ఏదైనా సరే పొందగోరు వాని వలనైనను, ప్రయాసపడు వాడు వలనైను కాదు, మేరదు, కానీ కరుణించు దేవుడు వలనే, కరుణించు నా వలనే జరిగిద్ది అనండి. కన్క్లూషన్ అద్భుతంగా ఇచ్చాడు. అప్పుడు తమ్ముడు, దేవుని గొప్పతనం ఇది. వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. మనం ఏం లేదు. ఆయన కళ్ళు తెరిస్తేనే బ్రతుకుతామండి, కృప చూపిస్తేనే హ్యాపీగా ఉంటాం. చాలామందికి తెలియదు ఈ కాన్సెప్ట్. బాగా చదువుకున్నాం, ఈ ఉద్యోగం వచ్చింది, బాగా తెలివితేటలు ఉన్నాయి, ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యాం అని మనం అనుకుంటాం. అనొచ్చా అట్లా? తెలివినిచ్చింది ఎవరు? అసలు మనల్ని గుర్తించింది ఎవరు? ఈ ఆకారాన్ని ధరింపజేసింది ఎవరు? తల్లి గర్భంలో ప్రవేశపెట్టింది ఎవరు? మరి అన్నీ ఆయన అన్నప్పుడు మరి దీవెనలు కూడా ఆయనగా ఇవ్వాల్సింది. మరి ఆయన ఇచ్చినప్పుడు ఆయన కనపరచాలి, కానీ మనల్ని మనం హైలైట్ చేసుకుంటాం ఏంటి? తప్పు. ఆయన అంటాడు మలాకి గ్రంథంలో, ఏమంటాడు తెలుసా? నేను తండ్రిని కదా, ఇశ్రాయేలులారా మీరు నా పిల్లలు కదా, మరి నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమయ్యాను? చూద్దాం, మలాకి గ్రంథంలోకి వెళ్దాం. మత్తయి సువార్తకు ముందు ఉంటుంది. మలాకి గ్రంథములో 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. ఒక విషయం చెప్తాను వినండి. నేను తండ్రిని అయితే మరి నాకు రావలసిన ఘనత ఏమైంది? క్వశ్చన్ మార్క్. నేను యజమానుడునైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని జాన్సన్ కాదు, సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుచున్నాడు. అదండి, మన నుండి దేవుడు మహిమపరచబడాలి, దేవునికి రావాలి ఘనత. కానీ చాలామంది దేవుడిని ఘనపరచరు, దేవుడికి ఘనతను రప్పించారు. ఆయన ఆశీర్వదించినా సరే ఇది బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అవి ఏదైనా సరే, శరీర సంబంధమైనవి కావచ్చు, ఆత్మ సంబంధమైనవి కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా సరే మనం పొందుకోవాలంటే మన చేతులు ఏది కూడా లేదండి. దేవుని కృపలో దేవుడు దగ్గర ఉన్నాయి. ఎప్పుడు డెలివర్ చేస్తాడో మనకి తెలియదు, తెలుసా? కీర్తనల గ్రంథం 31వ అధ్యాయంలో ఏం రాయబడ్డో తెలుసా? నా కాలగతులు నీ వశములో ఉన్నాయి తండ్రి అని అంటాడు. మా బ్రతుకంతా కూడా ఆయన వశంలో ఉండాలి.
కాబట్టి ఆయన ఏం చేస్తారంటే కాలాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి అన్ని ఆశీర్వాదాలు దయచేస్తాడు మనందరికీ. ఒకవేళ దయచేయలేదు అనుకో, ఇన్ కేసు ఇప్పటి వరకు ఏం చేయాలి మనము? అది వండర్ఫుల్. ఏం చెప్పాడు పేతురు గారు? మళ్ళీ అక్కడికి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, ఓకేనా? 5వ అధ్యాయం, క్షమించాలి, 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండుడి అని అంటున్నాడు. కాబట్టి ఇన్న తర్వాత ఏమి గ్రహించాలి, ఏమి పాటించాలంటే దీన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలుగా. ఎందుకు? బ్లెస్సింగ్స్ కావాలనుకుంటున్నాం కదా, మనం ఏం చేయాలంటే దీన స్వభావమును ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకున్నాం కదా మనం. క్రీస్తు ఎలాంటి వాడు? మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను సాత్వికుడను దీన మనసు గలవాడని. మరి నన్ను మీరు ఫాలో అవుతున్నప్పుడు మీకు కూడా దీన స్వభావం ఉండాలిగా, ఎందుకు ఉండలేదు? కాబట్టి ప్రియులారా, దీన మనసు కలిగి ఉందాం, దీన స్వభావాన్ని కలిగి ఉందాం. కాలాన్ని బట్టి ఆయన అనుగ్రహించేటువంటి బ్లెస్సింగ్స్ కొరకు మనము ఎదురు చూద్దాం. అంతేగాని థింక్ చేయవలసిన అవసరం లేదు, దేని గురించి బాధపడవలసిన అవసరం లేదు. బాధపడతాం, ఏడుతాం. 6 ఫీట్లు ఉన్నాను అనుకో, నేను 7 ఫీట్లు చేసుకోగలనా? తల ఇంటికలు ఏమన్నా తెల్లబడుతున్నాయి అనుకో, కలర్ సెట్ చేయగలను, అది న్యాచురల్ చేయగలనా? అదే అంటున్నాడు, నీ ఎత్తు నువ్వు 3 ఎక్కువ చేసుకోలేవు, నీ వల్ల కాదు. మరి ఎందుకు థింక్ చేస్తావు, ఎందుకు ఆలోచిస్తావు? అసలు నీ మూట అంతా నా మీద పెట్టి అంటున్నాడు. నీ మూట, నీ సమస్యలంతా కూడా నా మీద పెట్టు, నా వైపు చూడని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ విషయంలో కూడా నిరాశ చెందకుండా, కృంగిపోకుండా, ఏడవకుండా. ఒక విషయం తెలుసా? అసలు మన జీవితంలో ఏది జరిగినా అది మన మంచి కొరకేనండి. ఏది జరిగినా మన మంచి కొరకే, అది మనం గ్రహించం. ఏది ఇది మంచి కాదని చెప్పేసి మనం అంటాం. ఏది మంచిదో ఏది మంచిది కాదో దేవుడికి తెలవదా? అబ్రహాము నీకు పిల్లలు పుడతాయని చెప్పేసి అన్నాడు దేవుడు. అన్నాడా అనలేదా? ఎంతమంది పిల్లల్ని ఎత్తనని చెప్పేసి అన్నాడు దేవుడు. ముగిస్తున్నాను. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, నీకు దమ్ము ఉంటే మన భాషలో నువ్వు లెక్క పెట్టి అంటాడు. లెక్క పెట్టలేడు. ఇసుక రేణులు ఎన్ని ఉంటాయి? అంతమందిని ఇస్తాను, నువ్వు లెక్క పెట్టు అని చెప్పాడు. లెక్క పెట్టలేడు. అంతమంది నేను ఇస్తానని చెప్పేసి అంటాడు దేవుడు. అబ్రహాము నమ్మెను అని ఉంది బైబిల్లో. నమ్మిండట. ఎందుకంటే అప్పుడు షార్ట్ టెంపర్గా దేవుని నమ్ముకున్న కొత్తలు అలాగే ఉంటుంది, చాలా భయభక్తులతోటి. నమ్మిండట. విత్ ఇన్ షార్ట్ టైంలో అబ్రహాము భార్య సెట్ చేసింది అబ్రహాముని. ఇక ఎట్లాగ పుట్టర్లే ఇవన్నీ కథలు, దేవుడు చెప్పిందంతా ఉట్టిదే, దాసి ఉంది కదా, నాకేం ఇబ్బంది లేదు, నేను అడ్జస్ట్ అవుతా, ఆమెను తీసి నీకు ఇచ్చేస్తా, భార్యగా ఉంచుకో, ఆమెతో సంసారం చెయ్యి, ఆమెకు పుట్టినా నాకు పుట్టినా ఒకటే అని చెప్పేసి అన్నదండి. మరి ఏం చేస్తాడు? విశ్వాసాలకు తండ్రి చేశాడు. భార్య మాట విన్నాడు. ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. దేవుడు పిచ్చోడు అయిపోతాడు. ఏం చేయాలి? నేను ఒక మాట చెప్పాను కదా, కట్టుబడి ఉండొచ్చు కదా, భార్య మాటని పాపం చేశాడు, ఇస్మాయిల్ పుట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇస్మాయిల్ యొక్క ఫ్యూచర్ అంతా తెలుసు కదా, ప్రపంచాన్ని గడగడగడలాడిస్తాడు, ఆయన సంతానం గర్భం ఉండే వచ్చేవాళ్ళు అందరూ తెలుసు. ఏం చేస్తారో దేవుడికి ముందే తెలుసు, భవిష్యత్తు జరిగిన దేవుడు కనుక. శారమ్మ లేని టైంలో అబ్రహాం దగ్గరికి వచ్చి, నీకు ఇష్టమైతే ఇస్మాయిల్ లేపేతను అంటాడు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా మీకు? ఇది కొత్త విషయం. అబ్రహామా, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏమనుకోకపోతే నీకు పుట్టిన ఇస్మాయిల్ లేపేద్దాం అనుకుంటున్నా, నీ ఉద్దేశం ఏంటి అని అంటాడు.
ఎందుకు లేపేద్దాం అనుకుంటాడు? ఆయన వల్ల ఏం జరిగిద్దో, ఏం నష్టం జరిగిద్దో దేవుడికి తెలుసు కనుక ఇలాంటి వ్యక్తి బ్రతకూడదు అని ఆలోచించి చెప్తున్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చేయాలండి? అవునా తండ్రి, లేపేస్తావా, ఓకే గో హెడ్ అని చెప్పేసి అనాలి. గట్టిగా ప్రార్థన చేస్తానండి, నువ్వు ఏదన్నా చెయ్యి కానీ ఇస్మాయిల్ మాత్రం చంపొద్దు. బాగా ప్రాధాయపడతాడండి. అప్పుడు దేవుడు అనుకోడు, పిచ్చోడికి అర్థం కావటం లేదు, ఫ్యూచర్ అర్థం కాక మాట్లాడుతున్నాడు, సరే కానీ అని చెప్పేసి వదిలిపెట్టాడు. ఇప్పుడు ఏం జరిగింది? అర్థం. కాబట్టి తొందరపడకూడదు. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఏది జరిగినా కూడా మన మంచి కొరకే అని చెప్పేసి మనం అనుకోవాలి. ఏది జరిగినా సరే, వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏది జరిగినా కూడా మంచిది మంచిది అని చెప్పేసి అనుకోవాలి. అనుకొని దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి. దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చేంత వరకు పేషెన్స్గా ఉండాలి, ఓపిక. పేషెన్స్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. క్రైస్తవ జీవితంలో ఓపిక అనేది చాలా 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 అవసరం. కాబట్టి ఓపికతో ఉండి ఆయన మనల్ని హెచ్చించేంత వరకు మనం ఏం చేయాలంటే ఓపిక, మరొకటి దీన మనసు, దీన స్వభావాన్ని కలిగి మనము ఉండాలి. ఓకేనండి? అర్థమైందా? ఒక వ్యక్తినో ఇంకొక వ్యక్తినో దృష్టిలో పెట్టుకొని చెప్పలేదు. మనందరికి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. మీరందరూ గ్రహించాలని, ఓపికతో ఎదురు చూడాలని, మోస్ట్లీ దీన స్వభావాన్ని కలిగి ఉండాలని, దేవుణ్ణి మహిమపరచాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఎస్పెషలీ ఈ కుటుంబానికి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మీ అందరికీ వందనాలు.